గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా భార్యాభర్తల మధ్యన వెడబాటు భారం, ఎఫ్ఐఆర్స్ అసలు ఎందుకు ఏర్పడతాయి ఇలాగా ఒకసారి గమనించినట్టయితే కనుక వీరికి గోచార ప్రకారంగా చంద్రుల్లో శని కానీ చంద్రుల్లో కుజుడు కానీ ఉన్నాడా, చంద్రుల్లో శని కుజుడితో పాటు చంద్రుల్లో శుక్రుడున్నా బుధుడున్నా కూడా వీరిలో పెళ్ళైన తర్వాత వెడబాటు భారం ఉంటుంది. ఇక వీరికి పెళ్లి కూడా అన్ఎక్స్పెక్ట్గానే అవుతుంది. లవ్ అనేది సక్సెస్ వీళ్ళ జీవితంలో ఉండదు. ఒకవేళ చేసుకున్నా కూడా తుమ్మితేవుడు ముక్కులా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. అయితే వీరిలో ఎవరైనా సరే అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది. మీనరాశి కదా, ఈ మీనరాశి వారు చాలా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు, చాలా ఆలోచించిస్తారు. ఎదుటి వాళ్ళు ఈజీగా వీళ్ళని ఇట్టే హిప్నటైజ్ చేసేయచ్చు, ఇట్టే పడేయచ్చు, మనసుని గెలుచుకోవచ్చు ఎదుటి వాళ్ళు. అది ఒక కారణం అండి విడిపోవడానికి, అది కూడా ఒక కారణం. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అన్ఎక్స్పెక్ట్గా ఇంట్లో కుదిరించినటువంటి సంబంధాలు చేసుకునే వారైతే ఏదో ఇక బంధం కదా తప్పదు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు చాలామంది. అలా కాదు, నేను నా పరిధిలో నేను ఉండాలి, నాకు నచ్చినట్టు నేను ఉండాలి అనుకున్నట్టు ఒక కారణం. ఇకపోతే వీరికి బుధుని యొక్క దశ, రవి యొక్క దశ, చంద్రుని యొక్క దశ, శని యొక్క దశ, కుజుని యొక్క దశ, ఈ 4 దశల్లో పెళ్ళైనా లేదా ఈ 4 దశల్లో పెళ్ళయినా పెళ్ళి కాకపోయినా విడిపోవాలనుకుంటే ఈ 4 దశలు నడిచేటప్పుడు విడిపోయేటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఏర్పడతాయి. వీరి మధ్యన ఎవరైనా 3వ వ్యక్తి చేరడం. ఇక ఈ రాశి వారికి ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోవడం వల్ల కూడా పెద్దగా పని రాదు. ఈ ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకుంటే ఆ మేర కూడా విరిపోయేటువంటి ఆలోచన కనిపిస్తుంది. ఇక వీరు చాకచక్యంగాను అందంగాను ఉంటారు కాబట్టి వీరి మీద కన్నేసి వీరికి ఏదైనా చెడు ప్రయోగాలు చేయించి వారి సంసారంలో బొగ్గులు పాలు చేస్తే కూడా చెట్టుకోకలు కుట్టుకోలు సంసారం చేస్తే ఆ పాపం తగులుతో పాటు వీరు విడిపోయేదానికి అయితే ఉంటుంది. ఇక ఎన్నో రకాల కారణాల వల్ల విడిపోతారు. ఆస్తుల వలనో, పేరెంట్స్ వలనో, డబ్బు వలనో, జాబు వలనో, ఒకరు ఒకే దగ్గర జాబు లేకుండా వేరువేరుగా జాబులు ఉంటేనో ఎన్నో రకాలుగా విడిపోయేటువంటి ఉంటుంది. అలానే వీరు ఎక్కువగా విడిపోవాలంటే కనుక పేరెంట్స్ ఎక్కువగా అయితే కనుక వారికి ఉన్నటువంటి కోరికలు, ఎక్కువగా అయితే కనుక వారికి ఉన్నటువంటి ఆశ, ఎక్కువగా అయితే కనుక మాకు పెళ్లికి ముందు చెప్పలేదే పెళ్లి తర్వాత చెప్తున్నారే అనే గొడవలు, ఇవన్నీ తీసుకురావడం వల్ల కూడా మీనరాశి వాళ్ళు భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతోంది. ఇకపోతే ఈ మొదటి సంతానం బాబు పుట్టాడని, రెండో సంతానం పాప పుట్టిందని, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల కూడా విడిపోయేయడానికి కనిపిస్తూ ఉంది. ఇక ఆస్తిలో నష్టాలు కనిపించినటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అలా కూడా భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అయితే పెద్దల శాతం వలన పెరుగుతూ ఉంటుంది. ఇక శని మహాదశలో పెళ్లి చేసుకున్న వారికి అయితే ఖచ్చితంగా విడిపోయేదానికి కనిపిస్తుంది. కాబట్టి వీటితో పాటు ఇక ఎఫ్ఐఆర్స్, ఈ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉంటుంది. పిల్లలు చెట్టుకోహలు గుట్టుకోహలు అవుతూ ఉంటారు. కాబట్టి ఎన్నో రకాల కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోవడం జరుగుతూ ఉంది. ఇలా మన మీద హిప్నటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ జరిగి విడిపోయినామా అంటే కనుక మీకు సిమ్టమ్స్ ముందుగా తెలుస్తాయి. మీకు ఆ సిమ్టమ్స్ కనుక ఇదేంటండి రోజు ఇలా లేనే, ఎందుకు ఇలా కొత్తగా ఉన్నారు మీరు అనే డౌట్ మీకు వచ్చిందా? అలాంటివి వస్తున్నాయి కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ ఉన్నది, వాళ్ళు మేము ఏదైనా చెడు క్రియేట్ చేయించవచ్చు. వశీకరణం, చేతబడి, హిప్నటిజం, అష్టదిబ్బందన, స్పిరిట్, ఇలాంటి చాలా క్రియలు ఉన్నాయి. ఏదైనా చేయించి మీ భర్తనో భార్యనో దగ్గరికి లాగొచ్చు. అలా లాగేసి ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పరిహార మార్గం చేసుకుంటే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉంటుంది. ఇక సమస్య ఎక్కువగా ఉంది అంటే కనుక ఏదైనా సమీప దూరంలో ఉంటే దొంగ గురువులు కాకుండా మంచి గురువుని ఎంచుకొని కలవండి, పరిష్కారం మార్గం అనేది చూపించబడుతుంది. లేదు అంటే కనుక మన దగ్గర వస్తువులు కొన్ని ఉంటాయి, అందులో ఒకటి మీది మీనరాశి కాబట్టి స్ఫటికమాల బాగుంటుంది. ఈ స్ఫటికమాల ధరించడంతో అన్ని రకాల ఇబ్బందులు కూడా మీకు కొంతమేర తొలగేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్యన అనురాగం, ఆప్యాయత ఎక్కువగా అయ్యేదానికి ఈ స్ఫటికమాల చాలా తోడ్పడుతూ ఉంది. ఇక అన్ని రకాలుగా అష్టదిబ్బందులు అయిపోయిందండి, మా భర్త దూరం అయిపోయినాడు, ఎవరో లాగేస్తున్నారు, భార్య దూరం అయింది, అసలు మా భార్య అలాంటి కాదండి, ఎందుకు ఇలా జరుగుతుంది, చెట్టుకోలు కుట్టుకోలు అయితే అయినాము, నాకు చాలా ఇష్టం ఉంది, మాకు ఇలా జరిగిపోతుంది అనుకుంటే మీ భార్యకో భర్తకో తెలియకుండా ఈ షాంపూ వాడించండి. ఏదో దాంట్లో పోసి ఈ షాంపూ వాడించడంతో దీనిలో మంత్రం చేసి ఉంటుంది, మళ్ళీ మీ వైపు తిరిగి వచ్చేదానికైతే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి షాంపూలు వాడించండి. ఇక వీటితో పాటు సెంటు,
ఈ సెంటు కూడా వాడించడంతో మీకు తెలియకుండానే మీకు దగ్గరయ్యేదానికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్ని రకాల పెరిగేదానికి ఉంటుంది. ఈ సెంటు వాడించడం కుటుంబం 7 తరాల పాటు కలకాలం వద్దులుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెంట్లు వాడించిన అన్నీ కూడా ఇంకా మంత్రోచ్చారణ చేసి ఉంటే ఈ సోపులు కూడా వాడించవచ్చు. ఇక ఇంటికి కూడా కావాలంటే అష్టదిబ్బందుల ముడుపులు, మన మీద చెడు క్రియలు చేయించిన, చెడు ప్రయోగాలు చేయించినా కూడా మన ఇంటి మీద చేతబడి లాంటివి చేయించి ఎదకుండా చేసిన వాళ్ళు కూడా ఇది మళ్ళీ తిరిగి కొడుతుంది మన ఇంట్లో పెట్టుకోవడం వలన. ఇలాంటివే కాకుండా ఇంకా చాలా రకాల వస్తువులు, మీ సమస్యను బట్టి పరిష్కార మార్గానికి చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఇక మీకు సరసమైన ధరలను మీ చెంతకే చేయించేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దానితో పాటు మీకు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర భార్యాభర్తలు దూరం అవ్వకుండా ఉండేదానికి ఉండాలి. అలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకండి. తల్లిదండ్రుల మాట వినండి, కానీ భార్యాభర్తలు విడిపోవాలనేటువంటి మాట వినకండి. పెళ్లి చేసుకున్న తర్వాత నమ్మి మనతో పాటు వస్తారు కాబట్టి బాధ్యత మనదే, బంధం మనదే, కాబట్టి మనమే చూసుకోవాల్సి వస్తుంది. ఎఫ్ఐఆర్ లాంటి వాటి దూరంగా ఉండండి. ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు. 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిలో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి. ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదని వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది. ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.